చైనాకి భలే నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ దేశంలో జీతాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతున్న వాళ్ళు ఉంటారు, డెత్ సిటీలు ఉంటాయి, చివరికి ఆ దేశపు బ్యాంకులలో ప్రజలు పెట్టుకున్నటువంటి సొమ్ములు తీసుకోవడానికి కూడా రిస్ట్రిక్ట్ చేసినటువంటివి ఉన్నాయి. కానీ చైనా అద్భుతం అని చెప్పేటటువంటి వాళ్ళు మన దగ్గర ఉంటారు. అదే సందర్భంలో చైనాతో వ్యాపారాలు లేకపోతే భారత్ నాశనం అయిపోతుందని మనల్ని బాగా రెచ్చగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశానికి సంబంధించినటువంటి ఆంక్షలు, చైనాకి సంబంధించి ఏదైతే టిక్ టాక్ల మీద నిషేధం దగ్గర నుంచి గాల్వన్ లోయ ఉదంతం తర్వాత అనేక ఆంక్షలు పెట్టారు. అందులో భాగంగా ఎక్స్పోర్ట్, ఇప్పుడు అమెరికా వాడు పెట్టిన టారిఫ్లు మనం ఆ రోజుల్లోనే పెట్టాం చైనా మీద. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి శక్తులే చైనా వస్తువులు లేకపోతే మనం ఎవరం బతకలేం. ఎస్, కొన్ని ఉంటాయి. అట్లాగే మన వస్తువులు లేకుండా చైనా బతకలేనివి కూడా కొన్ని ఉన్నాయి. మన దగ్గర నుంచి వెళ్తే మాత్రమే బతికేటటువంటి. కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని పోరాటాలు ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి. కానీ చైనా గొప్పది, భారత్ చెడ్డది లేదా భారత్ వృధా అన్నటువంటిది ఇక్కడ అన్నం తింటూ మాట్లాడేవాళ్ళు. అదే చైనాలో అయితే కనుక అట్లా మాట్లాడడానికి ఏముండదు. ఆ తర్వాతన ఆ మనిషి ఉండడు, లేదా ఆ చేతులు ఉండవు, ఏదో ఒకటి పోతుంది అక్కడ ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంగీకరించరు. అదే మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే వీరులు అవుతారు. ఇట్లా సాగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు కొత్తగా అమెరికా విధించినటువంటి టారిఫ్లతో చైనా రిటాలియేషన్ టారిఫ్స్ వేసింది. దాంతో అమెరికా ఉలిక్కిపడింది, చైనా ఎదిగిపోయింది, అమెరికాకి అల్లాడించేశారు లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి చైనా స్టాక్ మార్కెట్లు ఎందుకు కుప్పకూలుతున్నాయి, హాంకాంగ్కి సంబంధించిన స్టాక్ మార్కెట్లు ఎందుకు కుప్పకూలుతున్నాయి? కాబట్టి నిజం కంటే కూడా అబద్ధంపు నేరేటివ్ థింకింగ్ని క్రియేట్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో వస్తుంది. దాన్ని కొన్ని మీడియా సంస్థలు ఇక అదే పని మీద ఉంటూ ఉండటమే ఇక్కడ కీలకమైనటువంటి అంశం అన్నదే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యవహారం.